నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలు గాలివాన భీభత్సంతో 3-4 రోజులుగా నీరోడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఒక మోస్తరు వర్షం నుంచి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం మరింత కలవరపెడుతోంది. ఆరుగాలం పడిన కష్టం వాననీట తేలుతుంటే రైతన్న కన్నీట మునిగాడు. వరిచేలు నీట వాలిపోగా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్లు, పూల తోటలు నాశనమయ్యాయి. ముఖ్యంగా మామిడి రైతుకు తేరుకోలేని దెబ్బ తగిలింది. ఇంతటి అకాల వర్షాలతో రైతాంగం ఆశలు వమ్మైన వేళ ఆదుకోవడానికి ప్రభుత్వాలు సత్వరం ఎలాంటి చొరవ చూపాలి? నష్టాల అంచనాల్లో రెవెన్యూ శాఖ అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి? వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలి? తడిసిపోగా మిగిలిన పంటలను అన్నదాతలు ఒబ్బిడి చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులను అనుసరించాలి? ఎలాంటి మెళకువల్ని ఆశ్రయించాలి అనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ జీవి రామాంజనేయులు గారు, సుస్థిర వ్యవసాయ కేంద్ర సంచాలకులు ఎం నరసింహారావు గారు, ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ శాఖ ఉన్నతాధికారి ప్రొఫెసర్ ఎల్ జలపతిరావు గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త టి హరీష్ చంద్ర ప్రసాద్ గారు, స్టార్ట్ సంస్థ నిర్వాహకులు, వ్యవసాయ రంగ నిపుణులు. నరసింహారావు గారు, గత 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, రైతులు ముఖ్యంగా విలవిల్లాడిపోతున్నారు. అసలు ఈ అకాల వర్షాలకు దారితీసిన వాతావరణ పరిస్థితులు ఏంటంటారు? మనం సమ్మర్ పీరియడ్లో ఉన్నామండి. ప్రస్తుతం సమ్మర్ ఏంటంటే మనకి డే బై డే సన్ ఎనర్జీ రోజు రోజుకి ఎక్కువ అవుతూ గరిష్ట ఉష్ణోగ్రత పెరుగుదల కొనసాగుతుంది. ముఖ్యంగా మనకేమవుతుందంటే ఈ డే టెంపరేచర్ ఎక్కువగా మధ్యాహ్నం హైయెస్ట్ టెంపరేచర్ 2:30-3:30 మధ్య రికార్డ్ అవుతుంటుంది. ఈ పరిణామాలు ఏంటంటే రాష్ట్రంలో మన వాతావరణం బాగా అస్థిరత ఎక్కువ ఉంటుంది. ఈ టెంపరేచర్ రైజింగ్లో ఎక్కడైనా సరే తేమ, మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్న చోట మనకి క్యుములోనింబస్ క్లౌడ్స్ డెవలప్ అవుతాయి. ఈ సమ్మర్ ఫెనామినా, ఆ క్యుములోనింబస్ క్లౌడ్స్ సాధారణంగా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి దాని ప్రభావం ఈవినింగ్, రాత్రికి బాగా విస్తరిస్తుంది. ఎప్పుడైతే క్యుములోనింబస్ మేఘాలు వచ్చినాయి అంటే అది మనకు చూడంగానే తెలుస్తుంది. ఆకాశంలో దట్టంగా కాస్త అందులో మెరుపులు, కొంత ఉరుములు, అంటే ఉరిమింది అంటే ఆ మేఘం మనకి చాలా దగ్గరగా ఉంది. ఇక ఉరుముల తీవ్రత పెరిగింది అంటే ఇక అబౌట్ ఇది మెచ్యూర్ స్టేజ్కి వెళుతుంది అనేది ఇండికేషన్ అండి. ఎప్పుడైతే అది వెళ్ళిందో ఒక్కసారిగా దాని నుంచి బాగా కూల్ బ్రీజ్ వచ్చి సడన్ రైజ్, విండ్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు మించిన విండ్ స్పీడ్ చాలా ఫాస్ట్ కొన్ని క్షణాల్లోనే పెరిగిపోతుంది. అదే సమయంలో ఒక 20 to 30 minutes హెవీ స్పెల్స్ ఆఫ్ రైన్, షవరీ రైన్ పడుతుంది. దాంతోపాటు మనం వడగళ్ళు కూడా చూస్తున్నాం, వడగళ్ళు కూడా పడతాయి. ఇదే సమయంలో పిడుగులు, అంటే ఇది ఛార్జ్డ్ క్లౌడ్, క్యుములోనింబస్ క్లౌడ్ ఒకటే బాగా ఛార్జ్డ్, మిలియన్స్ ఆఫ్ వోల్ట్ ఛార్జ్ ఉంటుంది. దాని యొక్క పొటెన్షియల్ ఏమాత్రం అనుకూల పరిస్థితి ఉంటే ఆ ఛార్జ్ భూమిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం థండర్ బోల్ట్ అంటాం. ఆ సమయంలో ఏంటంటే మనం ఓపెన్ గ్రౌండ్లో ఉండకూడదు, చెట్ల కింద ఉండకూడదు, ఎత్తాడి టవర్స్ కింద కూడా ఉండకూడదు, కాంక్రీట్ బిల్డింగ్లో ఉండి తలదాచుకోవాలి. దీని పీక్ యాక్టివిటీ ఎప్పుడు కూడా 1 hour ఉంటుంది. 2 to 3 hours ఆ సెల్లే డైఅవుట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒకటి. ఇటువంటి వాతావరణమే థండర్ స్టార్మ్ యాక్టివిటీ అంటాం. ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అనేది సమ్మర్ పీరియడ్లో ఒక ఫెనోమినా. థండర్ యాక్టివిటీ అనేది ఇది సమ్మర్ ఫెనోమినా. ప్రస్తుతం మనం ఉన్న వాతావరణ పరిస్థితి చూస్తే మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి బాగా మనకి ఈ తేమతో కొన్ని గాలులు వస్తున్నాయి. ఇటు అరేబియా సీ నుంచి కూడా వస్తున్నాయి. ప్రధానంగా ఏంటి, ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఎటువంటి అల్పపీడనాలు, వాయుగుండాలు ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, అరేబియా సీలు ఎటువంటి లేవు. ఒక ఉపరితల ద్రోణి మనకు మధ్యప్రదేశ్ నుంచి ఇటు మన తెలంగాణ, రాయలసీమ మీదుగా కొమరిన్ ఏరియా, అంటే ఈ మన కేరళ కింద ఉన్న సముద్ర ప్రాంతాన్ని కొమరిన్ ఏరియా అంటాం, అంతవరకు కొనసాగుతుంది. ఈ ద్రోణి అంటే ఏమిటంటే అక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ద్రోణి ప్రభావం ఏంటంటే ఈ చుట్టూ ఉన్న ఎయిర్ని అక్కడ వచ్చి పైకి లిఫ్ట్ అవుతుంటుంది. ద్రోణి దగ్గర జరిగేది అది. ఈ చుట్టూ ఉన్నగా కాస్త అక్కడ సర్క్యులేషన్స్ వచ్చి పైకి రైజ్ అవుతుంది. ఆ రైజింగ్లోనే మన క్లౌడ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ద్రోణి ప్రభావం ఉందో ఇంకొక ద్రోణి లక్షద్వీపుల నుంచి కర్ణాటక మీదుగా మనకు గుజరాత్ కొనసాగుతుంది. ఆ ద్రోణి ప్రభావం ఏంటంటే అరేబియా సీ నుంచి బాగా మాయిశ్చర్ ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణలో ప్రవేశిస్తుంది. దాని ప్రభావం వల్లే బాగా నిశ్చలంగా మన గత 2-3 రోజులను చూస్తే విస్తారంగా కూడా ఇంత విస్తారంగా వర్షాలు పడుతుందంటే అరేబియా సీ నుంచి కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండటం వల్లనే ఇంత విస్తారంగా వర్షాలు వచ్చినాయి. మామూలుగా బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే వర్షం అయితే థండర్ స్టార్మ్ యాక్టివిటీ అది ఐసోలేటెడ్, ఎక్కడైతే క్లౌడ్ ఏర్పడుతుందో అక్కడే ఇస్తుంది దాని బీభత్సం వర్షం అంతా. కానీ మనం ప్రస్తుతం చూస్తుంటే 4 రోజుల నుంచి బాగా ప్రభావితమైంది తెలంగాణ, రాయలసీమ. ఇక నిన్న ఇవాళ కోస్తా ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, ఇటు నెల్లూరు, ప్రకాశం ప్రభావితం అవుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే బాగా 2 సీల నుంచి కూడా బాగా అవైలబిలిటీ ఉంది మాయిశ్చరు. అట్ ద టైం వాతావరణం అస్థిరత బాగా ఉంది. ఎప్పుడైతే ఎయిర్ లిఫ్ట్ అయిందో
నీటి ఆవిరంతా నీటి బిందువులుగా మారిపోయి మనకు వర్షాన్ని ఇస్తున్నాయి. రామాంజనేయులు గారు, మొత్తానికి ఈ అకాల వర్షాలతో 2 రాష్ట్రాల రైతులు విలువలాడుతున్నారు. అయితే ప్రభుత్వాలు ఆదుకుంటాం రైతుల్ని అని చెప్తున్నాయి, కానీ పంట చేతికొచ్చే సమయంలో ఎదురైన ఈ నష్టాన్ని నుంచి రైతుల్ని గట్టెక్కించాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించాలంటారు? ఈ సంవత్సరం ముఖ్యంగా ఏమైందంటే ఖరీఫ్ కూడా కరువు రావటం వల్ల చాలా మటుకు పంట నష్టపోయింది. దాదాపు 60-70% పంట నష్టపోయిన పరిస్థితి ఉంది 2 రాష్ట్రాల్లో కూడా. దాని తర్వాత మళ్ళీ రబీలో కొంచెం తేరుకుంటున్నారు అనుకున్న పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు చూస్తే అదే పరిస్థితి ఉంది. పంట హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. మెదక్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో చూస్తే మామిడి కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే జొన్న కానీ, కొన్ని చోట్ల వరి కానీ, అట్లాగే కూరగాయలు కానీ, పసుపు, మిరప ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి ఈసారి కూడా. మరి దీని నుంచి బయటపడాలి అనుకుంటే ప్రభుత్వం సహకారం అందకుండా వాళ్ళకి వాళ్ళు బయటపడే పరిస్థితి అయితే ఉండదు. కరువు వచ్చింది, పోయింది, 6 నెలల పైన అయింది ఖరీఫ్ అయిపోయి కూడా. ఈ పాటికి ప్రభుత్వం నివేదికలు తయారు చేసి ఉండాల్సింది, అందించి ఉండాల్సింది, దాని మీద యాక్షన్ తీసుకొని ఉండాల్సింది, రైతులకు సపోర్ట్ చేయాల్సింది. ఈ రోజు వరకు కూడా ఇంకా కరువుని గుర్తించిన పరిస్థితుల్లో లేరు. మరి ఇంక ఇప్పుడు ఈ వర్షాలని ఎప్పటికి గుర్తిస్తారో తెలియదు. అంటే గవర్నమెంట్ క్విక్ యాక్షన్ లేకపోతే మాత్రము రైతుల్ని నష్టాల్లోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రెండో విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇలాంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇట్లా కరువు వలన కానీ నష్టపోయినప్పుడు, అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వలన జరిగే విపత్తులు ఏవైతే ఉన్నాయో దానికోసము వెంటనే స్పందించి ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పి హుడా కమిటీ ఒక రికమెండేషన్స్ చేసింది కొద్ది రోజుల క్రితము. ఎకరానికి 10,000 వరకు నష్టపరిహారం అందించాలి అన్న దాని గురించి. ప్రభుత్వాలు ఇప్పటిదాకా పట్టించుకున్న పరిస్థితి లేదు. అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అంటే నష్టాన్ని గుర్తించటము ఒక ఎత్తు, రెండోది జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం వెంటనే యాక్ట్ చేయటం కూడా. ఈ రెండు చేసే ప్రక్రియ ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి. జలపతిరావు గారు, 1000 ఎకరాల పంట ఈ అకాల వర్షాలతో నీట మునిగిపోయింది. మార్కెట్ యార్డ్లో ఉన్న పంట కూడా పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ అంచనాలు ఏ విధంగా ఉంటే రైతులకు మేలు జరుగుతుందంటారు? అధికార యంత్రాంగం అంచనాలు వేయాలన్నట్టయితే రాజకీయంగా వాళ్ళకు ప్రోద్బలం కానీ, రాజకీయ గైడెన్స్ కానీ, డైరెక్షన్స్ ఉండకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు లేట్గా వెళ్తారు. నివేదికలు తయారు చేసి ఇచ్చే లోపల ఇంతకుముందు అన్నట్టుగా రైతుకు ఉన్న కాలం పుణ్యకాలం పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం వాతావరణం రైతుకు కన్నెర చేసింది అనుకోవాలి. వర్షాకాలము వర్షాలు లేక చాలా పంటలు ఎండిపోయినాయి. రబీలో ఏదో నానా కష్టాలు పడి బావులు తవ్వుకొని, బోర్లు తవ్వుకొని ఏదో విధంగా అంతా తయారు చేసేవాడు. ఇప్పుడు చివరికి చేతికి వచ్చే లోపల ఈ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాతావరణ మార్పులలో వచ్చిందన్నది సహజంగా, అంటే ప్రకృతిలో ఏం జరుగుతుందని వివరించారు. కానీ రైతుకి ఏంటంటే ఇది అకాల వర్షాలు. ఎప్పుడు మనం అప్పుడప్పుడు ఎక్కడో దగ్గర ప్రాంతంలో వడగలు పోవటం, ఎక్కడో ఊర్లో వర్షాలు పోవటం, వేసవిలో అప్పుడప్పుడు ఏప్రిల్ మేలో వస్తుంటాయి. మేము కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు వేసవిలో వర్షాలు అప్పుడప్పుడు ఇంత ఉంటుందనే తెలుసు. కానీ ఇప్పుడున్న వర్ష నష్టము బహుశా చాలా ఈ మధ్య కాలంలో ఉందంటే ఇంత వేసవిలో పండిన పంట మీద ఇంత ప్రభావం చూపెట్టినటువంటి సందర్భాలు తక్కువ. అకాలంగా పండేటువంటి వర్షాల వలన ప్రభుత్వ చొరవ కానీ, ప్రభుత్వ సహాయం రైతులు లేకపోవటం వల్ల నష్టపోయింది ఒకటైతే, చాలా ప్రాంతాలలో సమాచార లోపంతో నష్టపోయింది ఎక్కువ ఉంది. గ్రామాల్లో చిన్న సన్నకారు రైతు మీరిచ్చే సమాచారం, టీవీలు ఇచ్చేది, ప్రైవేటు సంస్థల ద్వారా, ప్రైవేటు మీడియా ద్వారా వచ్చేటువంటి చిన్న సమాచారం కూడా మామూలు రైతు వినేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో పొలంలో పని చేసుకుంటాడు, ఏదో టైంలో మళ్ళీ సాయంత్రం వస్తాడు, సాయంత్రం వచ్చేసరికి ఇంత సమాచారం ఆయనకు ఉందే అవసరం లేదు. కాబట్టి నేను ఎప్పుడో చాలాసార్లు అనుకున్నాను, రైతుకు సమాచారం అందియటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా, ప్రభుత్వ మీడియా ద్వారా సరైన సమయంలో చేరాలి. చేరితే చాలా వరకు పంట రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. మనం చూసాం, మార్కెట్లో తీసుకొచ్చి అమ్మకాన్ని తీసుకొస్తున్నారు, పెద్ద వర్షం పడ్డ తడిచింది, కొట్టుకుపోయింది. ఎప్పుడు 10 సార్లు చూసాం. ఈసారి కూడా ఇప్పుడు నేను చాలా మార్కెట్లలో మనం ప్రోగ్రామ్కి వచ్చే ముందు అన్ని రెగ్యులర్ కనుక్కుంటున్నాను. మార్కెట్లకు తీసుకొచ్చి సమయం అంటే వర్షం పడుతుందో తెలియకుండా పెట్టుకొని కూర్చొని ఎవరైనా కొంటారని చూసే లోపల వర్షం పడటం, తడిచిపోవటం. తడిచింది కాబట్టి మేము కొనలేమని ప్రభుత్వ సంస్థలు కొనాయి, ప్రైవేట్ సంస్థలు కొనాయి. ఏం చేయాలో రైతుకు బాధ, అదొకటి. ఇంకోటి రెండవది మిరప. ఇంతకుముందు ఏ పంటల మీద జరిగిందని చూస్తే చాలా ప్రాంతాల్లో అటు గుంటూరు కానీ, ఖమ్మం, వరంగల్ ఎక్కడైతే మిరప ప్రధానమైనటువంటి వాణిజ్య పంటనో, పసుపు కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పుడు పూర్తిగా కళ్ళాలు ఆరబెట్టడం కానీ మార్కెట్లో అమ్ముకునే స్టేజ్. పంట మీద కంటే ఎక్కువ పంట తీసిన తర్వాత ఉంది. పంట మీద ఉన్నప్పుడు కురిసిన వర్షంతో నష్టం కంటే పంట తీసిన తర్వాత ఆరబెట్టేటప్పుడు, ఎండబెట్టేటప్పుడు వర్షం పడ్డదనుకోండి, ముఖ్యంగా మిరప సగానికి సగం కంటే నష్టపోయేది. నారంత కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి ఎక్కువ వచ్చిపోయేది. ఇప్పుడు నేను రైతులను అడిగాను, అంటే జనరల్గా అడుగుతుండే మామూలుగా, ఏమయ్యో మీ దగ్గర టార్పలిన్ లేవా, మీరు కప్పుకోలేదా అంటే టార్పలిన్ లేవు సార్. ప్రభుత్వ సంస్థలను అడిగామనుకోండి, మీరేం టార్పలిన్లు ఇస్తున్నారు కదా, ప్రోగ్రామ్ ఉందంటే మాకు వచ్చిన డబ్బుకి ఇంత అండి, కొంతమందికి ఇచ్చినామన్నారు. కొన్ని రైతులు ఏంటంటే సార్ కింద మట్టి కాబట్టి టార్పలిన్ కింద మాత్రమే ఉంది, పైన ఏం లేదు.
ఇంతకుముందు మట్టిలో ఉన్న కనీసం మట్టి నీళ్లు మట్టిలో ఉన్న పోయేది, ఇప్పుడు టార్పులు వేసాం కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా అక్కడే ఆగి మొత్తం మురిగిపోయినాయి అని. అంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు చిన్న రైతుకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అంచాలి. ప్రకృతిని నిందించే బదులు ప్రకృతిలో మంచి చెడులు ఉంటాయి. వర్షం పడితే ఒక విధంగా లాభం ఉంటుంది, ఒక విధంగా నష్టం ఉంటుంది. మంచిని వాడుకొని నష్టం నుంచి అంటే కష్టకాలంలో భరించుకోవాలంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం రైతులకు పూర్తి లెవెల్ సహకారం చేయాలి. హరిచంద్ర ప్రసాద్ గారు, ఈ కాలం కాని కాలంలో కురిసిన వర్షాల వల్ల ఎక్కువగా ఉద్యాన పంటలు నష్టపోయాయని చెప్తున్నారు. ఉద్యాన పంటల రైతులకు ఏ స్థాయిలో పరిహారం దక్కాల్సిన అవసరం ఉందంటారు? ఎండాకాలంలో వచ్చే వనరులకి మీకు ఉద్యానవనాలు ఎక్కువ దెబ్బతినో, మామిడి తోటలు, తర్వాత ద్రాక్ష, కొన్ని ఇట్లాంటివి ఏవైతే ఆ సీజన్కి వచ్చేవి ఉంటాయో అవి దెబ్బతింటాయి. ఎందుకంటే ఇక్కడ ఇందాక మన నరసింహారావు గారు చెప్పినట్టుగా గాలి సడన్గా పికప్ అయ్యి చాలా కొద్ది టైంలో ఆగిపోతుంది. మనకి తుఫాన్ ఉందనుకోండి, ఒక రోజంతా గాలి హై స్పీడ్లో వస్తూ ఉంటుంది, అప్పుడు ఉద్యానవనాలు బాగా దెబ్బతింటాయి. కానీ ఈ మామిడి కాయలు, పింద, తర్వాత ద్రాక్ష పళ్ళు కానీ, చిన్న దానిమ్మ పళ్ళు కానీ, ఇట్లాంటి ఇప్పుడు అరటి తోటలు చూడండి, ఎక్కడ మీకు రిపోర్ట్ లేదు అరటి తోటలు పడిపోయినట్టుగా. కానీ తుఫాన్ టైంలో అరటి తోటలు పడిపోతాయి. కర్నూలు లాంటి ప్రాంతాల్లో అరటి తోటలు కూడా కొన్ని చోట్ల బాగానే దెబ్బతిన్నాయి. చాలా మైనర్ ఏరియాల్లో దెబ్బతింటాయండి. బట్ ఇన్ జనరల్ గా తుఫాన్ వచ్చిన టైంలో ఆ ఏరియా స్ప్రెడ్ అయినంతగా దీనికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టుగా సెల్ బై సెల్ మూవ్ అవుతుంది. ఇది వెరీ లోకలైజ్డ్ గా ఉంటుంది అనమాట. ఒక 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. కానీ వేల ఎకరాలు ఈ గాలితోటి ఉద్యానవనాలు దెబ్బతిన నార్మల్ గా. బట్ పంటలనే చూసారా, అవి నీట మునగడం ఎక్కువ తలకాయ నొప్పి. ఈ ఎండాకాలంలో ఇవన్నీ ఎండబెట్టడానికి మనం పెట్టిన దాని మీద పడిన వాన మూలంగా వాటి బూజు పట్టడం కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండి మార్కెటింగ్ కష్టం అవుతుంది. మిగతా పంటల మాట ఏమిటి హరిచంద్ర ప్రసాద్ గారు? ఎలాంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి? ఏ రైతులు తీవ్రంగా ఈ అకాల వర్షాలు ఇబ్బంది పడుతున్నారు? మేజర్గా మనకు దెబ్బతినేది మిర్చి. పంటకి హార్వెస్ట్ అయిపోయి కోత కోసేసి నిలబెట్టినవి, వరి ఉంది, పన వేసి కింద పరిచి ఉంటుంది, ఇంకా కట్టలేదు. ఆ టైంలో వాన పడింది అనుకోండి, కలర్ చేంజ్ అవుతుంది ధాన్యం. సో అట్లా ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉంటాయో అవే దెబ్బతింటాయి ఇట్లాంటి వానలు. నిన్న ఆదిలాబాద్ నుంచి వస్తూ రోడ్డు అంబటి చూసాము. పాపం పొలంలో ఆరబెట్టుకుంటేనేమో మట్టితో బురదలో తడిచిపోతే రోడ్డు మీదకి తెచ్చి ఆరబెట్టుకున్నారు. మళ్ళీ రోడ్డు అంతా కూడా వర్షంలో తడిచిపోయి నీళ్ళు నిలబడి ఉన్నాయి అనమాట రోడ్డు అంతా కూడా. సో రోడ్డు అంతా ఆరబెట్టింది. హార్వెస్ట్ చేసి ఉన్న పైర్లు మాత్రమే దెబ్బతింటాయండి. నరసింహ గారు, రేపు కూడా వర్షాలు కురుస్తాయని, భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? రాబోయే 2 రోజుల వరకు కూడా ఈ తీవ్రత కొనసాగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి. తర్వాత కూడా వెంటనే రిలీఫ్ రాదు, గ్రాడ్యువల్గా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్గా రైతుల వరకు చూస్తే రండి, ముఖ్యంగా ఈ ఎక్కడైతే క్యుములో నింబస్ క్లౌడ్స్ డెవలప్ అయిన చోట మాత్రం బాగా విండ్ ఎఫెక్ట్ ఉంటుంది, వడగళ్ళ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ రైతులకి ఏంటంటే ఎప్పుడైతే పంట కోసుకుంటే ఈ రెండింటి ఎఫెక్ట్ లేని ప్లేస్, అంటే ఒక సేఫ్ ప్లేస్లో స్టోర్ చేసుకోవడం ఎప్పుడైనా ఉపయోగం. అంటే ఓపెన్ ప్లేస్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఓపెన్ ప్లేస్ ఉంచడం పూర్తిగా నష్టమే. గాలి 100 km/h మించిన గాలులు వస్తాయి, ఈవెన్ అంతా కొట్టుకెళ్ళిపోతుంది. అలా వడగాళ్ళు పడితే మాత్రం పూర్తిగా నాశనమే. బాగా హెవీ స్పెల్స్ ఆఫ్ రైన్ వచ్చినా పూర్తిగా నష్టపోతుంది. ఎప్పుడైతే కోసిన పంటను మాత్రం సేఫ్ స్టోరేజ్లో పెట్టుకోవడం ఎప్పుడూ ఉత్తమం. ఇక పంట ఓపెన్గా ఉంటే మాత్రం ఆ నష్టం ఇక మనం నివారించలేదు. ఎందుకంటే ఈ అందులో క్యుములో నింబస్ క్లౌడ్స్ వచ్చేది ఆ ఏరియాకి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ వరకే ప్రభావితుడు. ఎక్కడ సెల్ డెవలప్ అయితే ఆ ప్రాంతం మాత్రం పూర్తిగా బేభత్సం సృష్టిస్తుంది. ఇక ఆల్టో స్టాటస్ క్లౌడ్స్ వల్ల వచ్చే వర్షాలు అది నిలబడి కురుస్తుంది, అది పెద్ద నష్టాన్ని కలిగించకపోవచ్చు. మామూలు ఇప్పుడు వచ్చే క్లౌడ్స్ అంటే ఈ అరేబియా సీ నుంచి మాయిచర్ వల్ల ఏంటంటే స్టాటస్ క్లౌడ్స్ బాగా డెవలప్ అయినాయి, అవి నిలబడి కులుస్తాయి. అది వర్షం వల్ల ఒకటే దాన్ని జాగ్రత్త పడితే సరిపోద్ది. కానీ క్యుములో నింబస్ క్లౌడ్స్ మాత్రం ఏర్పడితే ఒక పంటకే కాదు మనుషులకు కూడా ప్రమాదం. కాబట్టి చిన్న జాగ్రత్తలు తీసుకొని ముందు హ్యూమన్ డెత్స్ బాగా నివారించండి. రామాంజనేయులు గారు, మునిగిపోయిన పంట పోగా మిగిలిన పంటనైనా కాపాడుకోవాలంటే రైతులు ఏం చేయాలి? రైతులు ఏ విధంగా ఆ పంటను కాపాడుకోవాలి? అలాగే ఈ కష్టాల నుంచి కోలుకొని మళ్ళీ సాగులోకి పడాలంటే రైతులు ఏం చేయాలి? ఇంత వర్షం పడిన తర్వాత జరిగే పెద్ద సమస్య ఏంటంటే తెగుళ్ళు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి పొలాలలో, వాటన్నిటిలో విపరీతంగా తెగుళ్ళు పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ నెలలో వర్షం పడిన ప్రతి సంవత్సరము కూడా మళ్ళీ ఖరీఫ్ సీజన్లో పురుగులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందండి. ఈ రెండు పెద్ద సమస్య అండి వచ్చే పంట కోసం. ఇప్పుడున్న పంటను కాపాడుకోవడం అంటే అది తీసి ఇంకా ఎడబెట్టుకొని అమ్ముకోవడమే తప్పితే ఇంకా అంతకు మించి రైతుల స్థాయిలో అయితే పెద్దగా వాళ్ళ చేతిలో ఏమీ లేదండి. వచ్చే పంటకి ఏం జాగ్రత్తలు తీసుకుంటామన్న దానికోసం చూడాలి. పురుగులు తెగుల సమస్య అయితే పెరుగుతుంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికన్నా ఆలోచించాల్సింది ఏంటంటే గ్రామ స్థాయిలో పంటను ఆరబెట్టుకునే ఫెసిలిటీస్ కానీ
హార్వెస్ట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ కానీ అంటే ఈ రెండు అస్సలు లేవండి, అసలు ఎక్కడా కూడా లేవు. ఇంతకుముందు అయితే కనీసం కామన్ ప్లేసెస్ ఉండేవి, అక్కడ కొంచెము పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ఎండబెట్టుకునే ఫెసిలిటీస్ ఒకటి, అంటే కింద మట్టిలో పెట్టుకోకుండా కనీసం బండలు వేసినవి కానీ లేకపోతే ఏదైనా షీట్స్ వేసి కానీ అట్లా పెట్టుకోగలిగినవి, అట్లాగే వర్షం వస్తే పైన కప్పుకోవడానికి వీలుగా. ఈ రెండు అయితే మాత్రం ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంతకుముందు నుంచి కూడా చూస్తున్నాం మనము, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు అంతా కూడా పంట హార్వెస్ట్ చేసిన తర్వాత జరిగే నష్టం విపరీతంగా జరుగుతుంది. కాబట్టి వేర్ హౌస్ ఫెసిలిటీస్ లేకుండా ఇది అయితే పరిష్కారం కాదండి. అంటే ప్రభుత్వం దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. జలపతిరావు గారు, కరువు, అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కలిసి రైతు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి, రైతులకు సరైన సూచనలు ఇవ్వడానికి అటు వాతావరణ శాఖ కావచ్చు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు ఏ విధంగా కృషి చేయాలి, వాటిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది? విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి, ప్రజలకు చాలా దూరంగా ఉన్నాయి. ప్రజలు దూరంగా ఉన్నారా, ప్రజలను దూరంగా వీటికి ఉంచారా, లేకుంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ పనితనం పబ్లిక్ వరకు చేరట్లేదా అన్నది ఇప్పుడు అంటే మనం విడమర్చి మూలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ సపోజ్ అన్నట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది, ఎంతవరకు రైతులతోటి వాళ్ళ సమాచారం, రైతులతో పాటు అనుబంధం ఉంది అనేది, అంటే విశ్వవిద్యాలయం విశ్వశాఖ కలిపి ఈ వ్యవసాయ అంటే వాతావరణ శాఖ వీరు నిపుణులు ఇచ్చినటువంటి సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ వాళ్ళు గ్రామంలో ఉన్న రైతుకు సరైన సమయంలో చేర్చాలి. ఇప్పుడన్నా కనీసం 3-4 రోజులు 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మామూలు రైతుని అర్థం చేసుకుంటాడమ్మా వర్షం పడుతుందని. ఒక్కోసారి వేసవిలో అనుకోకుండా సడన్ గా గంటల లోపల మొత్తం వర్షం కురిసి నష్టపోయినటువంటి వాళ్ళు, అది ఎవరు సమాచారం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వ సంస్థలు వీరంటే ఇన్స్టిట్యూషన్స్ పేరుకే ఉన్నాయి, పేపర్లు రాసుకోవటం, పుస్తకాలు రాసుకోవటం, ఆఫీస్కి వచ్చినా ఉన్నట్టు, కానీ ప్రజలతోటి ఏ ఇన్స్టిట్యూషన్ అయితే పనిచేస్తుందో, ఎవరి కొరకైతే పనిచేస్తుందో వాళ్ళతోటి అనుసంధానం చేసుకోవటం బాగా తక్కువ ఉన్న కారణం వల్ల వాతావరణ నిపుణులు కనుక్కున్నటువంటి వాళ్ళకు వచ్చిన సమాచారంతో అన్వేషించినటువంటి విషయాలను ప్రజలకు చేరవేర్చడం లోపల సమయం వృధా కాబట్టి ట్రైన్లు తీసుకున్న దాంట్లో ఈ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవటం ప్రధాన కారణంగా గమనించవచ్చు. చిన్న సన్నకారు రైతులకు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల ఆచరణలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఈ ఇన్స్టిట్యూషన్స్ను పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళి పబ్లిక్తో సమానంగా పనిచేయించే లెవెల్ తీసుకెళ్ళకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ ఉంటే నాకేంది అన్నట్టుగానే పబ్లిక్ ఉన్నారు. కాబట్టి ఇదొకటి. ఇంతకుముందు పంటల విషయంలో వచ్చినట్టయితే మనం ముఖ్యమైనటువంటి చిన్న సన్నకారు రైతులు సాగు చేసే పంటలు విపరీతంగా నష్టపోయినాయి. టమాటా పెట్టుకున్నారు, కూరగాయ పంటలు, భూమి మీద బారేటువంటి పంటలు వర్షంతో పూర్తిగా నష్టపోతాయి. టమాటా కింద మట్టి ఉంటుందే ఎవరు కొనడు మార్కెట్లో, దానికి కుళ్ళు రోగం వస్తుంది, మొత్తం కుళ్ళిపోతుంది, టమాటా తీసేసినారు. చాలా వేళ పుచ్చ కర్బూజా పెట్టుకునేటువంటి వేసవికాలం చాలా మంది చిన్న సన్నకారు రైతులు కౌలుకు తీసుకున్న వాళ్ళు, ఎక్కడ నీళ్లు ఉన్న వాళ్ళు కష్టపడి పెట్టుకున్నారు, మొత్తం పోయింది. ఇక తడిచిపోయినాయని ఇంతకుముందు అనుకున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి చిన్న సన్నకారు రైతుల యొక్క నష్టం ఇప్పుడు వేసవిలో ఈ వర్షాల వలన విపరీతంగా ఉంది. కాల వర్షాలు ఇప్పుడు కొద్దిగా అంటే మోతాదు ఎక్కువైంది, కానీ ప్రతి సంవత్సరం వేసవిలో వర్షాలు పడి మిరప కానీ మార్కెట్లోకి వచ్చినటువంటి వనరులు అమ్ముకునేటువంటి వాటిని తడిచిపోయి కొట్టుకుపోయినటువంటి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయాన్ని కాపాడుకునే పద్ధతుల్లో ఇట్లాంటి నష్టాలు, పండిన పంటను మాత్రం పొడగొట్టుకునేటువంటి పద్ధతి కాకుండా తప్పనిసరిగా అందరం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల కొరకు పనిచేయడానికి అనుకున్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు ముఖ్యంగా తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకొని రైతులను కాపాడాలి, పంటను కాపాడాలి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అకాల వర్షాలతో రైతులు ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్ట నివారణకు, విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వాల వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉండాలంటారు? నరసింహారావు గారు మెయిన్ పర్సన్ అండి. ఆయన బేగంపేటలో కూర్చుంటే ఆయనకి ఏ ఊళ్ళో ఏ జిల్లాలో ఎంత వాన పడుతుందో చెప్పగలుగుతారా? చాలా కష్టమైన పని. వాళ్ళకి ఏంటంటే మ్యాక్రో లెవెల్లో మనకి వాళ్ళు చెప్పగలుగుతారు, అంటే పెద్ద విస్తీర్ణాల్లో ఈ ప్రాంతంలో వాన పడచ్చు అని. వారే మళ్ళీ ఏం చెప్పారు, ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఈ ఎండాకాలంలో పడే వానలు చాలా లోకలైజ్డ్గా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 5 కిలోమీటర్ రేంజ్లో పడతాయి. ఏ ఊళ్ళో పడతాయి ఎవరో చెప్పలేరు. సింపుల్ మెకానిజం ఉందండి. ఎక్కడికక్కడ మీకు ప్రతి విలేజ్కి ఒక వెదర్ స్టేషన్ ఒకటి కొనుక్కోవచ్చు. మహా అయితే 80,000 లక్ష రూపాయలు అవుతుంది. అది విలేజ్కి ఒక వెదర్ స్టేషన్ను, రిమోట్ కంట్రోల్డ్ వెదర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, 1 లక్ష రూపాయలకి మీకు దొరికాయి. అది వారితో మెటరాలజికల్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేసుకుంటే, అంటే ఒక ఊరికి 1 లక్ష రూపాయలు అంతే మీరు పెట్టేది, ఆటోమేటిక్గా రిలే అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. దాంతో వాళ్ళకి పిన్ పాయింటెడ్ డేటా వస్తుంది. ప్రపంచం అంతా ఇదే చేస్తారు.
ఓకే. మన దేశంలో ఇంత మటుకు అది లేదు. వెదర్ స్టేషన్ లో నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే చాలా కష్టమైన పని. ప్రతి విలేజ్ కి రఫ్లీ ఒకటి ఉంటే ఆ విలేజ్ లో వాళ్ళంతరకు వాళ్ళు దాన్ని చూసుకొని దానివల్ల నష్ట నివారణ చాలా వరకు దాన్ని చేసుకోవాలి. అయితే విపత్తు నిర్వహణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? స్టోరేజ్, హార్వెస్టింగ్ మెకానిజమ్స్ మనకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. విలేజ్ కామన్స్ లో ప్లాట్ఫామ్స్ కట్టించి దాని మీద వాళ్ళు నూర్చుకునేటట్టుగా ఒకటి చేసే ఏర్పాటు చాలా చాలా అవసరం మనకి. ఇది చిన్న సన్నకారు రైతులని మనం సేవ్ చేసుకోవాలి అంటే. రెండోది మళ్ళీ స్టోరేజ్. మూడోది స్టోరేజ్ చేసే ముందు ఎండబెట్టడానికి మనకి ఎంత టైం పడుతుందండి? 4 నుంచి 5 రోజులు 6 రోజులు పడుతుంది ఎండబెట్టడానికి, ఏ పైరైనా సరే. ఆ పైరుని ఎండబెట్టడానికి మనకి మెకానికల్ డ్రైయర్స్ ఉన్నాయి. ప్రతి విలేజ్కి ఒక డ్రైయర్ మీరు ఇస్తే 2 రోజుల్లో హార్వెస్ట్ అయిపోయింది, ఎప్పటికప్పుడు డ్రై చేసుకొని వాళ్ళు తీసుకెళ్లి స్టోర్ చేసేసుకోగలుగుతూ ఉంటే చాలా ఈజీగా బోల్డ్ అంత మ్యాటర్ని మనం మెటీరియల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇట్లాంటిది ఒక బిజినెస్ పరంగా గవర్నమెంట్ పుష్ చేసి దాన్ని ఆర్గనైజ్ చేస్తే దానికి సెల్ఫ్ సస్టెనెన్స్ డెవలప్ అయిపోయి ఈ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. అకాల భారీ వర్షాలతో అతలాకుతలమైన అన్నదాత తిరిగి కోలుకునేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాలి. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చురుగ్గా వ్యవహరించాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలతో రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.